అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. తకబ్బులల్లాహు మిన్నా వ మిన్కుం. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు హదీస్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ప్రవచించారు. చూడండి, మన్ అల్లక తామిమతన్ ఫకద్ అష్రక. చూడండి, ఈ యొక్క హదీస్ తాత్పర్యం ఈ విధంగా ఉంది. తాయత్తు ధరించిన వారు షిర్కుకు పాల్పడినట్లే, ఒక విధంగా బహుదైవ ఆరాధనకు ఒడిగట్టినట్లే. చూడండి, మనము మన నమ్మకము అల్లా మీద పెట్టుకోవాలి కానీ తాయత్తుల మీద కానీ లేదా ఏదైనా మంత్రిచ్చి ఊదినటువంటి ఏదైనా నిమ్మకాయలు టెంకాయలు ఇటువంటి దానిల మీద మనం అస్సలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రతిదీ అల్లా మీద ఆధారపడి ఉండాలి. అంతేకాని మనము వేరే దాని మీద ఆధారపడితే అది షిర్కుకు ఒడగట్టినట్లే అవుతుంది. అల్లాతో అడగాల్సింది దాన్ని అడిగినట్టు అవుతుంది. అందుకోసమే మనము తాయత్తులు ధరించకూడదు. ఆ ఖురాన్ యొక్క పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖురాన్లో ఉన్నటువంటి ఆయతులను ఆ తావీజులలో ఒక పేపర్లో రాసి దానికి ఒక పెద్దగా ఒక బట్ట చుట్టేసి దానికి ఒక దారం కట్టేసి ఇస్తున్నాడు. అదే తావీజ్ అవుతుంది. సోదరులారా, ఖురాన్ అనేది మనము చదివి ఆచరించాలి మన జీవితంలో. కానీ దాన్ని చించి లేదా దాన్ని ఒక పేపర్ మీద రాసుకోనో రాగి రేకుల మీద రాసుకోనో దాన్ని మనం ధరించకూడదు. ఎందుకంటే ఖురాన్ అనేది అల్లా యొక్క మాటలు. అతను ఏం చెప్తున్నాడు అనేది మనము వినాలి, దాన్ని ఆచరించాలి. సూరా ఫాతిహాలో 4వ ఆయతులో ఈ విధంగా ఉంది. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తహీన్. అల్లా, మేము నిన్నే ఆరాధిస్తాము, నిన్నే సహాయము అర్థిస్తాము. అంటే మనము అల్లాని ఆరాధించాలి, అల్లాతోనే సహాయాన్ని కూడా అర్థించాలి. అంతేగాని ఈ తాయతులతో ఏదో జరిగిపోతుందనో లేక వేరే దాంతో ఏదైనా జరిగిపోతుందనో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడదు. ఎందుకంటే అల్లా సుబ్హానహు వ తఆలా చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రతిదీ అల్లాతోనే అవుతుంది. చూడండి, ప్రతి నమాజ్ తర్వాత కూడా దువా చేయండి. ఇన్షాల్లా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అల్లాని అడగండి దువాలో. అల్లా దువా ఎందుకోసం పెట్టాడు? అల్లాని అడగడం కోసము. మీకు ఏం అవసరమో అది అల్లాని అడగాలి. మసీదులో ఇమాం ముందరుండి వెనక ముక్తాదులు ఇమాం ఏ విధంగా అయితే దువా చేస్తాడో ముక్తాదులు కూడా దానికి ఆమీన్ అంటున్నారు. అది సరికాదు. చూడండి సోదరులారా, మనకి ఏం అవసరమో అది మనము అల్లాని అడగాలి. అంతేగాని తావీజుల వల్లనో రాయి రేఖల వల్లనో ఇంట్లో ఏదైనా ఒక మూల ఎర్రబట్టలో కానీ పచ్చబట్టలో కానీ ఏదైనా కట్టడం వల్లనో మనకి ఏమీ లాభం లేదు, నష్టం ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కరూ అల్లాని మాత్రమే అడగండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.